హాయ్ గైస్, రివ్యూ ఆఫ్ మత్రు. ఈ మూవీ 2 hours and 4 minutes రన్ టైం ఉంది. ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉండి సెకండ్ హాఫ్ పర్లేదు. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబులే. ఇంకా ఈ మూవీ స్టోరీ అయితే సెకండ్ హాఫ్ లో కొంచెం డిఫరెంట్ గా ఉంది గైస్. కాకపోతే ఫస్ట్ హాఫ్ లో అయితే మనం ఎక్కడో చూసినట్టు అనిపిస్తా ఉంటది అనమాట. ఇంకా ఈ మూవీలో లవ్ స్టోరీ ఒకటి నడుస్తా ఉంటది. అదైతే క్రింజ్ అనమాట. చాలా క్రింజ్ గా ఉంటది. ఇంకా మూవీలో సెకండ్ హాఫ్ లో ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంటుంది గైస్. అదైతే కొంచెం బాగుంటది. కొంచెం ఎమోషనల్ గా కొంచెం కనెక్ట్ అవుతాం అనమాట. పర్లేదు. అది కూడా మదర్ సెంటిమెంట్ గా కొంచెం నడుస్తా ఉంటది. అదైతే కొంచెం పర్లేదు, బానే ఉంటుంది. ఇంకా మూవీలో గైస్ సెకండ్ హాఫ్ లో అయితే ఒక కొత్త పాయింట్ ఉంటుంది అనమాట. ఆ పాయింట్ ఏంటంటే మనిషిని ఒక రోబోట్ లాగా మార్చొచ్చు అనేసి సంథింగ్ ట్రై చేస్తా ఉంటారు. అదైతే కొంచెం పర్లేదు గైస్, బానే ఉంది. కాకపోతే దాని గురించి ఇంకా కొంచెం డీటెయిలింగ్ ఇచ్చుంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే వాళ్ళు మరీ అంత డీటెయిలింగ్ ఎవరు నార్మల్ గా ఉంటుంది అనమాట. నార్మల్ గా ఏదో పైన ఇచ్చారు అంతే, అంతకుమించి ఇంకేం ఉండదు. ఇంకా మూవీలో సెకండ్ హాఫ్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది గైస్. అదైతే బాగుంది, నాకైతే వర్కౌట్ అయింది అనమాట. మీకు కూడా వర్కౌట్ అవ్వచ్చు. ఇంకా మూవీలో అయితే ఒక 2-3 సాంగ్స్ ఉన్నాయి గైస్. వాటిలో అయితే మదర్ సెంటిమెంట్ మీద ఒక సాంగ్ ఉంటుంది. అదైతే బాగుంది గైస్. ఆ సాంగ్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా అంటే చాలా బాగుంది అనమాట. అండ్ ఎమోషనల్ సీన్స్ లో అక్కడక్కడ బీజిఎం అయితే బాగుంటుంది. ఇంకా మూవీలో మదర్ రోల్ గా ఎవరు చేశారు, ఆమె అయితే చాలా అంటే చాలా బాగా చేసింది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మన హీరో అండ్ హీరోయిన్ అయితే పర్లేదు గైస్, బాగానే చేశారు. అండ్ ఇంకో లవ్ స్టోరీ నడుస్తూ ఉంటది అనమాట. వాళ్ళు కూడా పర్లేదు, బాగానే చేశారు. కాకపోతే వాళ్ళ స్టోరీ కొంచెం క్రింజ్ గా ఉంటుంది అంతే. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే, డైరెక్షన్, విజువల్, సినిమాటోగ్రఫీ పర్లేదు గైస్, బాగానే ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని సీన్స్ లో అయితే ప్రొడక్షన్ వాల్యూస్ కొంచెం డల్ గా అనిపించినాయి అంతే. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే పర్లేదు అనిపించింది గైస్. ఇస్ వన్ టైం వాచబుల్. సో ఓవరాల్ గా నా రేటింగ్ వచ్చేసి 2 out of 5.